సభలో ఆసీనులైన మాస్టర్ గారికి, మాస్టర్ గారి రూపంలో ఇంతమందికి నమస్కరిస్తూ, అసలు ఈ టాపిక్ చెప్పమన్నందుకు నేను ఎంతో ఆనందించాను. నాకు ఒక భాగ్యం దొరికింది అనుకున్నాను. అంత గొప్ప టాపిక్ వినడానికి మటుకు జస్ట్ ఎడ్యుకేషన్ ఏముంది. ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు తెలిసిన ప్రకారం అందరికీ ఎడ్యుకేషన్ అంటే స్కూల్కి పంపడం, కాలేజీకి పంపడం, ఎంటెక్లు చేయడం, పిహెచ్డీలు చేయడం, ఇంతే. అది కాదు గురువులు కోరుకునేది. పరమ గురువులు లాస్ట్ 2 centuries నుంచి, అంటే 19th century 20th centuriesలో 3 ముఖ్యమైన కార్యక్రమాలు ఇచ్చారు. ఆ కార్యక్రమంలో మొట్టమొదటిది ఎడ్యుకేషన్, విద్య. రెండోది ఆధ్యాత్మిక విషయాలు చెప్పడం. మూడోది మన ప్రాచీనమైన విద్య ఏదైతే ఉందో, ఏన్షియంట్ విజ్డమ్ అంటారు, ఈ 3 చెప్పడం. దాంట్లో మొదటిది ఎడ్యుకేషన్ ఎందుకు తీసుకున్నారు? మాస్టర్ గారి ప్రేయర్లో ఒకటి ఉంటుంది, లెట్ మై పర్పస్ షేప్ ఇన్ టు ది పర్పస్ ఆఫ్ ది ఎర్త్. వాట్ ఈస్ ద పర్పస్? ఊరికే ఇలా గురు పూజలు చేయటం, భాగవత రహస్య ప్రకాశం చెప్పడం, అలాగే శంకరారావు, ఇవన్నీ ఇదేనా అంటే ఇంకేమైనా ఉందా అంటే చాలా క్లియర్గా ఉంటుంది దీంట్లో. ఎడ్యుకేషన్ అనే దాంట్లో వాట్ ఈస్ ది పర్పస్. అసలు భూమి మీద మనిషి పుట్టిందే ఎందుకు? అది అసలు పర్పస్. మనం ఎందుకు పుట్టాం భూమి మీద? ఏం నేర్చుకోవడానికి పుట్టాం? అంత డెప్త్ ఉంటుంది ఈ సబ్జెక్ట్లో. ఈ సబ్జెక్ట్ని ఇలాగా చెప్పే ముందు అసలు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏమిటో చెప్పారు మాస్టర్. జస్ట్ ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే అందరు డంపింగ్, అంతే. ఆ చదువు, ఈ చదువు, ఆ పుస్తకాలు, ఈ పుస్తకాలు, లేకపోతే యూట్యూబ్లో చూడు, అలాగ అన్నీ ఇచ్చేయటమే అంతే తప్ప, లేకపోతే మెమరీ టెస్ట్ పాస్ అవటం, మార్కులు రావటం, అయిపోయింది కదా. అది ఒక రకం. దాంతోపాటు వాళ్ళని భయపెట్టడం అనేది ఎప్పుడైతే చేస్తామో పిల్లవాడి జీవితం అక్కడతో ఫినిష్. పిల్లల్ని భయపెట్టడం అనేది తల్లిదండ్రులకి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఏం చెప్పాలి. వాళ్ళ వెళ్ళక బూచి ఉందని చెప్తారు. ఏమనుకోకండి, మా మనవడికి చెప్తారు వాళ్ళ, అంటే నేను మా అబ్బాయి కొడుకు కదా, ఇంకొక మా కోడలు నాన్నగారు ఉంటారు కదా, ఆయన ఏం చెప్తారంటే ఏసీ వేస్తే సౌండ్ వచ్చిందిట, బూచుంది దాంట్లో. అలా భయపెడితే చిన్నప్పటి నుంచి, ఇంత చిన్నపిల్లలప్పటి నుంచి అన్నిటికీ వణికిపోవటం, ఏవి చేయలేరు. అలాంటి పరిస్థితి ఒకటి. రెండో పరిస్థితి ఏంటంటే, అమెరికాలో లాగా ఇష్టం వచ్చినట్టు కాస్త గట్టిగా పిల్లవాడు ఏడ్చాడు అనుకోండి, పోలీసులు వచ్చి ముందర తల్లిదండ్రులు తీసుకెళ్ళిపోతారు జైలుకి. మనం ఏం చెప్పినా వినరాళ్ళు. అది మరి అధ్వాన్నమైన లిబర్టీ అనమాట. నో గైడెన్స్, ఓన్లీ లిబర్టీ. ఎలా ఉండాలి ఏం చెప్పకూడదు. అది ఒక పరిస్థితి, ఇది ఒక పరిస్థితి. ఇప్పుడు మాస్టర్ ఏమంటారంటే ఈ రెండింటి మధ్యలో వాట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే అనే అసలు విషయం తెలుసుకుంటే తప్ప మనం జాతిని, మాస్టర్ ప్రణాళిక ఏంటంటే ఎడ్యుకేషన్ ఇవ్వటంలో ఒక జాతిని నిర్మించడం, జాతి ద్వారా ఇంటర్నేషనల్ సిటిజన్షిప్ని తయారు చేయటం. థియోసాఫికల్ సొసైటీలో ఒక వర్డ్ ఉంటుంది, యూనివర్సల్ బ్రదర్హుడ్. మన ముందర అసలు మన జాతి మీదే మనకు భక్తి, గౌరవం లేదు. ధైర్యంగా చెప్తాం నేను ఇండియన్ అని చెప్పం. పక్క రాష్ట్రంకి వెళ్ళాం అనుకోండి, నేను ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు ఏవో, తెలంగాణ వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు, ఈ రకంగా తయారైంది కదా ఇండియా కూడా. దొరకలేదు. ఇవన్నీ ఎందుకంటే ఎడ్యుకేషన్లో ఉన్న లోపాలు. అది మాస్టర్ చెప్తారు. ఒక జాతిని తయారు చేయటం, తద్వారా మానవ జాతి మొత్తం ఒకటే అనే విషయంలోకి మనల్ని ఉద్ధరించటం, అది తీసుకువెళ్ళటం. ఇదంతా అవసరమా అంటే అవసరం అండి. ఏదో మనకున్నాం, ఇప్పుడు జరుగుతున్నది బాగానే ఉందిగా లైఫ్. ఏదో ఉద్యోగాలు చేసుకుంటున్నాం, చేస్తున్న వాళ్ళకి జీతాలు వస్తున్నాయి, రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి, అందరికీ అపార్ట్మెంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా ఈ గోళ అంత అవసరమా? మన కోసం కాదు, మనం భారత జాతిని నిర్మించడం. భారత జాతి నిర్మిస్తే తప్ప భారతదేశంలో ఉన్న ఈ ఆత్మజ్ఞానం అనేది ప్రపంచం అంతా విస్తరించాలి. అది అసలైన ప్రణాళిక. దానికోసమే మాస్టర్ మరి ఇక్కడి నుంచి ఫారిన్ వెళ్ళి వాళ్ళకి అందరికీ చెప్పాల్సి వచ్చింది. సో ఈ బ్రీఫ్ ఇంట్రడక్షన్ తోటి మనం ఎడ్యుకేషన్ గురించి మాస్టర్ ఎంత డెప్త్లో ఇచ్చారో తెలుసుకుందాం. ఎడ్యుకేషన్కి డెఫినేషన్ ఇస్తూ సులభంగా అర్థమయ్యే పద్ధతిలో ఎంత బాగా చెప్తారు మాస్టర్ అంటే, ఓ దీపం వెలిగించి పెట్టాం ఆల్రెడీ.
దీపావళి అప్పుడు దీపాలు వెలిగించుకుంటాం కదా, ఆ దీపం వెలిగించామనుకోండి, ఇంకో దీపం వెలిగించడానికి ఇంకోటి తీసుకొచ్చి పెడితే చాలు, వెలిగిపోతుంది కదా. అలాగా ఒక మనిషిని దీపం నుంచి దీపం ఎలాగైతే వెలిగిస్తామో అలాగా ఒక పిల్లవాడికి, చిన్నవాడికి, లేకపోతే మనం ఇప్పుడు వయస్సులో పెద్ద తప్ప మనకు ఆ జ్ఞానం అనే దీపం ఉంది చూసారా, అది లేకపోవచ్చు. అలాగ ఈ జ్ఞానం అనే దీపాన్ని ఆ దీపం ద్వారా మనలోకి వెలిగించటం, దీపం ద్వారా ఇంకో దీపాన్ని వెలిగించటం, అనేక దీపాలుగా ఉండటం, అది ఒకటి. రెండోది ఏంటంటే ఇనుప మొక్కని అయస్కాంతంలాగా తీర్చిదిద్దటం. అయస్కాంతంలాగా తీర్చిదిద్దాలంటే ఇనుప మొక్కని దాంట్లో ఉన్న అణువులన్నీ ఒకే లైన్లోకి వచ్చేటట్టు చెయ్యాలి, ఇష్టం వచ్చినట్టు ఉంటాయి. అలాగా మనందరినీ ఒకే లైన్లోకి వచ్చేటట్టు చేయటం, అది ఎడ్యుకేషన్. దీపం నుంచి దీపం వెలిగించడం, అయస్కాంతం తోటి ఒక ఇనుప మొక్కని అయస్కాంతీకరణ చేయటం, ఈ రెండు పద్ధతి. అలాగే ఇంకా ఏంటంటే లైఫ్ ఇంపల్సెస్ అని ఉంటాయి మన అందరికీ, లైఫ్ ఇంపల్సెస్. ఆ లైఫ్ ఇంపల్సెస్ని ఏంటంటే ఎలాగా ఏంటి అని నేర్పేది విద్య. లైఫ్ ఇంపల్స్ ఏంటంటే, ఇంపల్స్ అంటే గుండె కొట్టుకోవడం, అలాగే శ్వాస. ఈ రెండు నేర్పాలి పిల్లకంటే. ఏం నేర్పుతాం? ఆల్రెడీ గుండె కొట్టుకుంటుంది కదా, గుండె కొట్టుకుంటుంది, మన ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి, శ్వాస నడుస్తూ ఉంటుంది. కొత్తగా నేర్పేది ఏంటి? అదే విద్య. మరి ఆల్రెడీ ఉన్నాయి కానీ అది జరుగుతున్నట్టు కూడా మనకు తెలియదు. నీలో ప్రేమతత్వం వికసించాలి అంటే గుండె కట్టుకోవటాన్ని గమనించు అంటారు మాస్టర్. గుండె కట్టుకోవడం గమనించామనుకోండి, ఇలాగ ఎవరికో చెప్తే నిజంగానే కాస్త కొద్దిసేపు అయ్యేసరికి తెలుస్తుంది, అమ్మ భయం వేస్తుంది, నీ గుండెకి టక్ కొట్టేసుకుంటుంది. ఇంకా అడగడగడ కొట్టేసుకోదు, ఏమైనా అలాగే కొట్టుకుంటుంది. నువ్వు ఇవాళ కొత్తగా చూస్తున్నావు కాబట్టి నీకు భయం వేసింది. అలాగే శ్వాస గమనించమంటే ఆయాసం వస్తుంది. ఎప్పుడు నువ్వు శ్వాస చెయ్యవు, ఎందుకంటే దాని అంతా అది కొంచెం లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. ఇక్కడిక్కడే తిరుగుతుంటుంది, శ్వాస లోపల వరకు వెళ్ళదు, అలా పీల్చి అలవాటు లేదు. ఇది లైఫ్ ఇంపల్సెస్, ఇవి నేర్పడం కూడా విద్య. అలాగే పిల్లవాడికి మూడో ముఖ్యమైన విధానం ద్వారా మనం ఈ విద్య నేర్పడం. మూడో ముఖ్యమైన విధానం ద్వారా విద్య నేర్పడం అంటే ఏంటంటే, గురువు ఏం మాట్లాడ్డు, శిష్యుడు చూస్తూ ఉంటాడు, కానీ వాడికి వచ్చేస్తుంటుంది విద్య అంత వాళ్ళకి. ఇది ఎలా చేస్తారు? ఇప్పటికీ జరుగుతుంది, యుగాల నుంచి జరుగుతుంది. దీనికి మనం ఏం చేయాలంటే, రాత్రిపూట పడుకునేటప్పుడు మనకు తెలియకుండానే మనందరికీ ఒక గురువు ఉంటాడు. ఆ గురువుకి నమస్కారం చేసుకుని, నాకు ఈ జీవితంలో విద్యని నాకు ప్రసాదించండి, మీరు చూపిన మార్గంలో నడుస్తాను అని చెప్పి నమస్కరించి పడుకోవాలి. అలా కొంతకాలం చేసేసరికి మనకు ఏవో ఒక బొమ్మలు కనిపించడం, సింబల్స్, ఆ సింబల్స్ ఏవో కనిపించడం, దాని ద్వారా మెల్లిగా మనకు దాంట్లో ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, అవన్నీ నోట్ చేసుకోవాలి. అలా చేసేవాళ్ళు చేయాల్సిన ఒక పని ఏంటంటే, పడుకునే ముందు పక్కన ఆరెంజ్ కలర్లో ఒక అట్ట ఉన్న పుస్తకం పెట్టుకొని ఆ రోజు వచ్చినట్టు రాసుకొని వాటిల్ని ఆచరించాలి. మళ్ళీ ఊరికే రాసి వదిలేస్తే కుదరదు. ఇప్పుడు ఈ డైరీలో రాసి అనుకోండి, రాసినవి ఏమి నేను చేయకుండా మీకు చెప్తే వేస్ట్. అలా చేయకూడదు. మళ్ళీ ఒకటి వస్తే ఒకటి, రెండు వస్తే రెండు. దానికి ఎగ్జాంపుల్గా ఒకటి ఇచ్చారు, అది చాలా క్యాజువల్గా అయిపోతాయి ప్రతిదీ. కొంత అలవాటు అయిపోయింది అనుకోండి, ఫస్ట్ టైం చూసినప్పుడు ఒకలా ఉంటుంది, ఫస్ట్ టైం 2, 3, 4, 5, 10 సార్లు, 25 సార్లు చూసాను అనుకోండి మాస్టర్ని, ఆ రోజు చూసే మాస్టర్ కదా అంటాం కదా. సంవత్సరానికి ఒకసారి లేదా 2 సంవత్సరాలు ఒకసారి చూసాను అనుకోండి, మాస్టర్ అదొక రకమైన ఇది ఉంటుంది. రోజు చూసేవాళ్ళకి అంత ఉండదు, తగ్గిపోతుంది. ఎందుకంటే అలా ఉండకూడదు, అలవాటు చేసుకోకూడదు. అలవాటు కావాల్సింది ఫ్రెష్గా. ఇవాళే చూస్తే ఎంత ఉత్సాహంగా ఉంటాం, ఎంత శ్రద్ధగా నమస్కారం చేస్తాం, అలాగే ఉండాలి తప్ప ఎప్పుడు చూసేవాళ్ళే కదండి వీళ్ళు, కొత్త వాళ్ళు వస్తారా, ఉండదు. అలా అనుకోకూడదు. దానిట్లో ఎందుకు చెప్తున్నానంటే, మాస్టర్ ఒక సింబల్ ఇచ్చారు, ఇలా సర్కిల్ గీసి మధ్యలో చొక్క, క్లాస్ చెప్పేటప్పుడల్లా ఇలా సర్కిల్ గీసి మధ్యలో చొక్క వేసేవారు. ఎందుకు అంటే, అది ఆ సింబల్ని చూస్తే మనల్ని శంబళ అని ఉంటుంది ఒకటి, దాని దగ్గర తీసుకెళ్తారు అనమాట. మనకు తెలియదు అసలు. ఇప్పుడు యూట్యూబ్లో బళ్ళు వస్తున్నాయి, శంబళ. సరే, అలాగా మనకు గురువు ఏం చేస్తాడంటే, మన నిద్రలో అలాంటివన్నీ చూపిస్తారు.
చూపించి మనం ఉద్ధరిస్తారనమాట. ఈ బేసిస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి అసలు? ఎడ్యుకేషన్ అంటే విద్య అని చెప్పుకున్నాం కదా, ఆ విద్యలో చెయ్యాల్సింది ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత బేసిస్ ఆఫ్ ఎడ్యుకేషన్. పర్పస్ ఆఫ్ హ్యూమన్ బాడీ తెలిస్తే తప్ప ఈ ఎడ్యుకేషన్ గురించి తెలియదు. మన పర్పస్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఏంటంటే, మొన్న పిఠాపురం గురు పూజల్లో శ్రీమన్నారాయణ గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఒకసారి చూశారంటే మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ దాని తర్వాత చెప్తున్నట్టు కంటిన్యూషన్. ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే బల్బు ఇచ్చారు. ఆ బల్బు లోపల ఫిలమెంటు. అలాగా మన శరీరం ఏమే ఒక చుట్టూ ఉన్న బల్బుకి అదే పైన ఉంటుంది చూస్తారో చిమ్నీ, అలాగా లోపల ఫిలమెంట్ ఏదైతే ఉందో అది మనస్సు. దాంట్లో వెళ్ళే కరెంట్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో అది భగవంతుడి వెలుగు. ఈ మూడు గుర్తుండాలి. ఈ విద్య ఏంటంటే ఈ శరీరాన్ని మనస్సుని రెండింటికి కోఆర్డినేషన్ తెచ్చుకోవాలి. విద్యలో ఫస్ట్ చేయాల్సింది. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనస్సును ముందర బాగా తయారు చేస్తే మనం మంచి పనులు చేయటానికి, మంచి ఆలోచనలు చేయటానికి ఈ శరీరం తయారవుతుంది. ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఇలా బాగా పరిశుద్ధమైన ఈ పవిత్రమైన మనస్సుని మనం అందరం జీవులం, ఆ జీవాత్మ అంటాం, దాంతో కలపాలి. మనస్సుని తీసుకెళ్ళి శరీరంతో కాదు, మనస్సుని జీవాత్మతో కలపాలి. ఈ రెండింటిని ఏమంటారంటే అంతఃకరణ నిర్మాణం, అంతఃకరణ శరీర నిర్మాణం అంటారు మాస్టర్ జ్వాలాకూల్ గారు. ఇది ఎడ్యుకేషన్ ఇన్ న్యూ ఏజ్ అనే పుస్తకంలో ఇచ్చారు. అదంతా ఎందుకు చెప్పుకోవాలి అంటే అంతఃకరణ నిర్మాణంలో మొత్తం 3 బ్రిడ్జిలు కట్టాలి. బ్రిడ్జ్ అంటే ఏమంటాం వారధి, ఇక్కడి నుంచి ఎక్కడికి, ఇక్కడి నుంచి ఎక్కడికి, అక్కడి నుంచి అక్కడికి. అలా కట్టే వాటిలో మొట్టమొదటిది బ్రెయిన్ అండ్ మైండ్. మన మనస్సుని తీర్చిదిద్దాలి. అందుకని ఇప్పుడు చేసే కార్యక్రమాలన్నీ మాస్టర్ ఎన్ని ఇస్తారో అన్నీ మన మనస్సుని తీర్చిదిద్దడం కోసం సదాలోచనలు, మంచి ఆలోచనలు చేయాలి. మంచి ఆలోచనలు చేస్తే ఈ బ్రెయిన్ సెల్స్ అన్నీ ఒక పద్ధతులు తయారవుతాయి అన్నమాట. బ్రెయిన్ సెల్స్తే కాకుండా మన వెన్నుపూస వెనకాల పక్కన సింథటిక్ నర్వ్స్ ఉంటాయి. ఆ నరాలన్నీ ఒక పద్ధతిలో తయారవుతాయి. ఎప్పుడైతే పిల్లవాడికి మనం మంచి మంచి ఆలోచనలు చెప్తామో, ఆలోచనలు చెప్పడం అంటే ఆలోచనలు కాదు, కథల ద్వారా చెప్పాలి. అలా చెప్పడం వల్ల బ్రెయిన్ సెల్స్ ఇవన్నీ తయారైతే వాడు ఒకవేళ తప్పు చెప్పినా చేయడు, ఆటోమేటిక్గా రిజెక్ట్ చేస్తాడు. ఇప్పుడు గాంధీ గారిని చూసి రాయి అన్నారు. చూసి రాయంటే గాంధీ గారు చూసి రాశారు, రాయలేదు. చూడకూడదు, రాయడానికి వీలేదు, తప్పు, సత్యానికి వ్యతిరేకం. ఎలా వచ్చింది ఆ శక్తి? వాడు అమ్మగారు ఇచ్చారు. అంటే తల్లిదండ్రులకు బాధ్యత ఎంత ఉంది? అంతఃకరణ నిర్మాణం, అది అసలైన విద్య. ఏంటంటే అంతఃకరణ నిర్మాణం. 3వ బ్రిడ్జ్ గురించి చెప్పక్కర్లేదు ఇప్పుడు అన్నారు మాస్టర్. ఎందుకంటే 3వ బ్రిడ్జ్ ఏంటంటే ఆ ఆత్మని, జీవాత్మని పరమాత్మతో కలపడం. అది తర్వాత చూద్దాం అంటారు. దీనికి ప్రాక్టికల్గా మాస్టర్ ఫారెన్ వెళ్ళినప్పుడు ఎగ్జాంపుల్గా అందరికీ చూపించారు. మనకు ప్రాక్పశ్చిమ సమన్వయం పుస్తకంలో కూడా ఉంటుంది. ఒక చుట్టూ చీకటి ఉందనుకోండి, ఈ గదిలో లైట్లు వేసి తలుపులన్నీ తీసేస్తే ఈ గదిలో లైట్ బయటకు వెళ్ళిపోతుంది అంతా కదా. అలాగా మాస్టర్ దేహంలోంచి పెద్ద వెలుగు అన్ని చోట్లకి వెళ్ళటం గమనించారు. బుక్ చదవచ్చు, దాంట్లో ఉంటుంది. అది విద్య. అలాగ భగవంతుడి వెలుగు ఈ శరీరం ద్వారా ఈ ప్రపంచంలోకి విస్తరించాలి, వ్యాపించాలి, అందరికీ వెళ్ళాలి. అలా చెప్పేది విద్య, మిగతాది ఏది కాదు. ఒకటే సెంటెన్స్లో చెప్పాలంటే దానికి 45 నిమిషాలు కావాలంటే కావాలి. ఎందుకంటే అది అక్కడి వరకు వెళ్ళడానికి చేయాల్సినవి చాలా ఉంటాయి. ఆ చేయాల్సిన చాలా ఉండే వాటిల్లో ముఖ్యంగా పిల్లల్ని కనే దగ్గర నుంచి ఉంటుంది విద్య. అంటే భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి, అనురాగంతో ఉండాలి. ఎప్పుడు తిట్టుకోవడం, కొట్టుకోవడం ఇలా ఉండి అలాంటి వాళ్ళకి పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళు అలాగే ఉంటారు. ఈ విద్య రాదు. అది మిగతా ఏమైనా రావచ్చు. మిగతా దాన్ని ఏమంటారంటే అక్షరాస్యత, లిటరసీ అంటే ఏంటంటే బిల్డింగ్ కట్టడం లాంటిది. అంతే. బిల్డింగ్ కడితే ఏమిటి? బిల్డింగ్ కట్టడం కాదు, దేవాలయం కట్టాలంటారు మాస్టర్. టెంపుల్, బిల్డింగ్ ఆఫ్ ఎ టెంపుల్ ఈజ్ రిక్వైర్డ్, నాట్ బిల్డింగ్ ఆఫ్ ఎ స్ట్రక్చర్. అందుకని మన దేహం ఒక దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని ఏదైతే చెప్పారో శాస్త్రంలో, మన జీవుడిని నేను అనే జ్ఞానం మనకు రావాలి.
ఇది దేవాలయం అనే జ్ఞానం రావాలి, అది విద్య. అప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇంకా చాలా అందంగా చెప్పారు మాస్టర్ సివివి గారి ప్రేయర్లో ఇంటెలిజెంట్ ఎలక్ట్రిసిటీ అని ఉంటుంది. మాస్టర్ ప్రేయర్ చేసినప్పుడు ఇంటెలిజెంట్ ఎలక్ట్రిసిటీ మీలోకి దిగి పనిచేస్తుంటుంది అంటారు. అది నేను చాలా చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి ఇదేమిటి అనే క్వశ్చన్ ఉంది నాకు. మాస్టర్ చెప్పడం వల్ల, ఆయన ఆదేశంతో ఈ బుక్ చెప్పడం వల్ల దీంట్లో ఉంది దానికి ఆన్సర్. ఎప్పుడైతే మన మనస్సుని తయారు చేసి, మనస్సు శరీరం ఒక కోఆర్డినేషన్, అంటే మనం అనుకున్నది చేయటం మంచి పని, చెడ్డ పని కాదు. ఆ తర్వాత ఈ మనస్సుని మనం భగవంతుడి వైపు తిప్పడం వల్ల స్లో డిగ్రీస్లో మనకు ఆకాశంలో నుంచి మాస్టర్ చెప్పారు సార్, ఎలక్ట్రోమాగ్నెటిక్ కరెంట్స్ మనలోకి ప్రవేశిస్తాయని. అవి ప్రవేశించటం బాగా అయ్యి మన దేహం అంతా వెలుగుతో నిండి అంతా వ్యాపించాలి అంటే ఈ సేవా కార్యక్రమాల్లో ఉండదు. ఏం చేయకుండా మేము రోజు ప్రేయరే చేస్తామంటే కుదరదు. మళ్ళీ ఒకటి ప్రేయర్ చేసుకుంటామండి, ఈ మాస్టర్ చెప్పిన అని చేసే ఓపిక లేదు మాకు అనకూడదు, చెయ్యాలి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంటెలిజెంట్ ఎలక్ట్రిసిటీ మనలో ఎలా పనిచేస్తుందంటే, దానికి ఇంటెలిజెన్స్ ఎందుకు పెట్టారంటే అది మనకు ఈ తలం అంటే కొన్ని టెక్నికల్ టర్మ్స్ అవి చెప్తే సులభంగా అర్థం కాకపోవచ్చు కానీ చెప్పాలి. మహాపరా నిర్వహణ అంటాం దీన్ని. ఆ మహాపరా నిర్వహణలో పనిచేసినప్పుడు అదే శక్తి లైఫ్గా పనిచేస్తుంది. లైఫ్ అంటే జీవం. అంటే ఏమన్నా చచ్చిపోయారనుకోండి, బతికించాలి. ఎలా బతికిస్తాం? మన చేత అవుతుందా? మన చేత కాదు, కానీ భగవంతుడి శక్తికి అన్నీ ఉంటాయి. అది ఇక్కడ పనిచేసినప్పుడు లైఫ్గా పనిచేస్తుంది. ఇక్కడ పనిచేసినప్పుడు అంటే నిర్వహణ స్థలంలో పనిచేసినప్పుడు చేతనత్వంగా పనిచేస్తుంది. చేతనత్వంగా పనిచేయటం ఏంటంటే అంత రకరకాల జ్ఞానం అంతా వచ్చేటట్టు అర్థం చేసుకునే శక్తిని ఇస్తుంది, మంచి ఆలోచనలు చేసేట్టు చేస్తుంది. ఇలా రకరకాలుగా వస్తుంది అనమాట. ఒకటే శక్తి. ఎలాగైతే మైక్ చేసినప్పుడు ఒకలా పనిచేస్తుంది, టీవీలో వచ్చినప్పుడు బొమ్మలు అవి కనిపిస్తాయి, అన్నిటిలోంచి ఎలక్ట్రిసిటీ అలా కనిపిస్తుంది. ఇది ఇంటెలిజెంట్ ఎలక్ట్రిసిటీ. ఇది మనకు రావాలంటే ఈ మొత్తం విద్యకి కావాల్సిందంతా ఈ రెండిట్లోనే ఉన్నాయని చెప్పారు మాస్టర్. కన్స్ట్రక్షన్ ఆఫ్ అంతఃకరణ నిర్మాణం. ఇది ఎవరు చెప్పగలరు ఇలాంటి విద్య? విద్య బాగానే ఉంది, విద్య అంటే ఏంటో తెలుసుకున్నాం. ఎవరు చెప్తారు ఈ విద్యని? ఎవరైతే తనలో ఉన్న తన స్వరూపాన్ని దర్శించారో, ఆ స్వస్వరూపాన్ని దర్శించి తను ఆత్మని తెలుసుకుని ఆ ఆత్మని పరమాత్మతో అనుసంధానం చేశారు, ఆ వెలుగుని దేహం అంతా నింపుకున్నారు, తన చుట్టూ ఉన్న చీకట్లన్నిటినీ పోగొట్టి అన్ని చోట్ల వెలుగు నింపుతూ మానవాళ్ళందరినీ ఉద్ధరిస్తున్నారు, అలాంటి వాళ్ళు చెప్పగలరు ఈ విద్యని. అంటే సులభంగా చెప్పాలంటే ఒక పరమ గురువు చెప్తాడు. అంటే మనలో ఉన్న అంతఃకరణ నిర్మాణం చేయడం, అది తర్వాత ఈ శరీరం అంతా భగవంతుడి వెలుగుతో నిండిపోవడం, ఇక్కడి నుంచి అంతా వ్యాపించడం అనేది ఏదైతే ఉందో ఇదంతటినీ ఒక పరమ గురువు నిర్వహించగలడు. మామూలు వాళ్ళు చెప్పలేరు ఈ విద్యని. మామూలు వాళ్ళు చెప్పేవి చెప్తూనే ఉన్నారు. సో అలాంటి పరమ గురువుని మనం ఆశ్రయించాలి. జీవిత లక్ష్యం, ఈ భౌతిక దేహం మనకి ఇవ్వబడింది ఎందుకు, ఈ భూమి మీద ఎందుకు పుట్టాం అనేది తెలుస్తుంది ఆ విద్యని నేర్చుకోవడం వల్ల. అందుకోసం ఆ విద్య నేర్చుకోవాలి. మిగతా నేర్చుకోపోయినా ఏమవుదు, ఇది వస్తే అన్నీ వస్తాయి. ఇలాగే ఇలాంటి విద్య నేర్పడానికి మొట్టమొదటి ఉండాల్సింది ఏంటంటే మన ఇల్లే మొట్టమొదటిది ఐడియల్, మన ఆదర్శ గృహ జీవితం. దానికి మాస్టరే పెద్ద ఉదాహరణ. భగవాన్ అనంతాచార్యులు వారిని అందరిని ఎలా తీర్చిదిద్దారు, వారు మాస్టర్ని వాళ్ళని ఎలా తీర్చిదిద్దారు, ఇంతకంటే పెద్ద ఉదాహరణ చెప్పక్కర్లేదు ఎక్కడ. మనకు అవన్నీ తెలుసు చాలామందికి. ఒకవేళ ఎవరన్నా కొత్తగా ఉంటే కనుక మాస్టర్ గారు జీవిత చరిత్ర చదివితే చాలా విషిదంగా ఉంటాయి. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే చిన్న చిన్న నాటకాలు లాంటివి వేస్తున్నారు సాయంత్రం పూట, చాలా బాగా ఉంది. అవి కూడా సులభంగా అర్థమవుతాయి ఇవన్నీ. తర్వాత మన ఇంట్లో పిల్లల్ని మనం ఎలాగ గుర్తుపెట్టుకోవాలి? ఓ పేరు పెడతాం, కృష్ణ అంటాం, రామ అంటాం, అలా గుర్తుపెట్టుకోకూడదు. మరి ఎలాగ? మనలాంటి ఒక జీవుడు అంటే భగవంతుడే. ఆయన త్రిగుణాలకి మాయకి లోబడినవాడు జీవుడు, దాన్ని దాటేసినవాడు దేవుడు. అవేమీ లొంగలేదనుకోండి, వాటికి అతీతంగా ఉంటే దేవుడు, అతీతంగా కాకుండా వీటిలో ఉంటే జీవుడు. ఈ జీవుడు ఇప్పుడు దేవుడు అవ్వాలి.
మా ఇంట్లో పిల్లవాడు ఉన్నాడంటే దేవుడే ఈ జీవుడి రూపంలో ఇక్కడ ఉన్నాడు, అది గుర్తుండాలి. చిన్నపిల్లవాడు అండి, వీళ్ళకి చెప్తే ఏమి అర్థం కాదండి, తప్పు. చిన్నపిల్లాడు కాదు వాడు, ఎందుకంటే ఇది వ్యావహారిక సత్యం, ఇది ఉండాలి. అంటే ఇది చెప్పిన తర్వాత చెప్తానండి, అందుకని ఆగా అటే రావాలి. అలాగా అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖనిజ వృక్ష జంతు ఇవన్నీ దాటి మానవ శరీరం ధరించిన దాంట్లో కూడా ఎన్నో జన్మలు ఎత్తి ఇప్పుడు మన ఇంట్లో ఆ పిల్లాడిగా పుట్టాడు. వాడికి చిన్న వయసు అంటే శరీరానికి చిన్న వయసు, వాడికి చిన్న వయసు కాదు. అందుకని వాళ్ళకి ఎన్ని విద్యలు చెప్పినా వచ్చేస్తాయి. ఒక తెలుగే వచ్చండి మా వాడికి రాదండి అని మనం చెప్పలేదు. 4 భాషలు చెప్పండి, 4 భాషలు వచ్చేస్తాయి, చాలా సులభంగా వాళ్ళు పట్టేసుకోగలరు. ఇక్కడ నేర్పాల్సింది భయం లేకుండా వాళ్ళు ధైర్యంగా జీవించడం నేర్పాలి. మొట్టమొదట భయపెట్టేయకూడదు అన్నిటికీ. చాలామంది చేసేది ఏంటంటే భయపెట్టడం. కొంతమంది అంటే ఎవరన్నా ఇబ్బంది పడితే క్షమించండి, కాఫ్ సిరప్ ఇచ్చి నిద్రపుచ్చే పిల్లలకి తల్లిదండ్రులు ఉన్నారు, దాంట్లో మత్తు ఉంటుంది, నిద్రపోతుంది. ఇంకా అన్యాయం ఏంటంటే, నేను అప్పుడప్పుడు హోమియో క్లాసులు చెప్తుంటే కలకటా నుంచి ఒక ఆవిడ, మా పిల్లలు అక్కడ ఉంటారండి, నిద్ర మాత్రం ఇచ్చి పిల్లల్ని పడుకోబెడతారు. ఇది ఏమైనా విరుగుడు చెప్తారు, నిద్ర మాత్రం ఇస్తారండి పిల్లలకి, అల్లరి చేయకుండా అది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇంతకంటే గౌరవమైంది ఏంటంటే డే కేర్ ఉంటుంది చిన్నపిల్లలకి. వీళ్ళకి ఉద్యోగం వాళ్ళకి ఉద్యోగం అవుతారు, వీళ్ళకి పాపం ఏం లేదు. వాళ్ళు కూడా అంతే, కాఫ్ సిరప్ తాగిచ్చేసి పడుకోబెడతారు. మధ్యాహ్నం అలాంటి కేసు వచ్చి మాస్టర్ ఒకసారి, ఆ అబ్బాయికి అలా ఉంటే చెవులు వినిపించడం మానేసింది, జ్వరం వచ్చి తగ్గి. లక్కీగా మాస్టర్ ప్రేయర్ చేసిన తర్వాత ఆపరేషన్ అయ్యి ఒక చెవి వచ్చింది, వినపట్టం మొదలెట్టింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తల్లిదండ్రులు బాధ్యత ఏంటి పిల్లల మీద, వాళ్ళు వదిలేయకూడదు. అలాగా అది కూడా ఉంది, డైపర్స్ వేయకూడదు. వాడికి కావాల్సింది క్లీన్లీనెస్, నీట్నెస్ కాదు. క్లీన్లీనెస్ అంటే శుభ్రంగా నీళ్ళతో కడగటం, చక్కటి గుడ్డలు చుట్టి ఉంచడం అంతే తప్ప కాగితంతో తొడవటం, లేకపోతే డైపర్స్ వేసి పొద్దున్న వేసి మళ్ళీ రేపు పొద్దున తీసేవాడు ఉన్నారు. పొద్దున్న వేసి సాయంత్రం వరకు ఉన్నా మరి ఎలా భరించగలరు? మనం భరించగలమా? చేయలేం కదా. ఇవన్నీ చెప్పారు మాస్టర్. ఇంత చెప్పాలంటే అవునండి, బుక్లో ఉన్నాయండి అవన్నీ, సొంతంగా చెప్పట్లేదంటే క్షమించండి. మన పిల్లవాడికి కూడా రోజు అయిందంతే అండి పుట్టినవాడు, రోజున్నా రోజైనా ఇప్పుడే పుట్టినా వాడికి కూడా ఒక మైండ్ ఉంటుంది, మనస్సు ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది. అలాగే శరీరం ఎలాగో ఉంటుంది. ఇంటెలిజెన్స్ ఎలాగో తెలుస్తుంది అంటే అనగానే చప్పరిస్తారు కదా, వెంటనే పాలు తాగుతున్నారు. ఇదివరకు ఎలా చేశారు, మొన్నే మా అమ్మాయికి అబ్బాయి పుట్టాడు, ఇంకా సరిగ్గా వారం అయిందంతే, ఇలా చూస్తాడు. మాస్టర్ నమస్కారం అని ప్రేయర్ చేసుకుంటుంటే ఎటు నుంచి వచ్చిందో సౌండ్ అటు తిరిగి చూస్తాడు, ఇలాగా తలకాయ తిప్పి. అంత చిన్న పిల్లవాడు చూస్తాడంటే ఇదివరకు చూసేవారు కాదేమో, ఇప్పుడు చూస్తున్నారు. మరి ఏమండి 3 నెలలు కాదు 3 రోజులకే చూస్తున్నాడు. అంత మాకు కూడా ఆశ్చర్యం. ఎందుకంటే ఇవన్నీ పిల్లవాడికి ఒక మనస్సు ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, బాడీ ఉంటుంది. వాటిలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనం పిల్లలతో డీల్ చేయాలి, ఎలా పడితే అలా చేయకూడదు. తర్వాత వీళ్ళకి విద్య నేర్పడం అంటే ఇంకొకటి చెప్పారు, చాలా ఇంపార్టెంట్ పాయింట్, ప్రవర్తన, బిహేవియర్ చెప్పాలి. ఎలా బిహేవ్ చేయాలంటే ముందర వాడితో ఎలా బిహేవ్ చేయాలో చెప్పుకోవాలట. నేను నాతో ఎలా బిహేవ్ చేయాలి, నాకు కోపం వచ్చింది, పిల్లలు కోపం వచ్చింది అంటారు, కోపం వచ్చి ఏం చేస్తారు అని విసిరేయడం. ఎందుకంటే మనం విసిరేస్తాం కాబట్టి వాళ్ళు కాపీ కొడతారు, అది డేంజర్. అందుకని పిల్లల్ని పెంచేవాళ్ళు ఎలా ఉండాలంటే పిల్లలు మనల్ని చూసి ఏం నేర్చుకుంటారో జాగ్రత్తగా ఉండాలి. మనం చెడ్డ పనులు చేస్తుంటే అవే నేర్చుకుంటారు వాళ్ళు, మనం మంచి పనులు చేస్తుంటే అవే నేర్చుకుంటారు. సో కాపీ కొట్టడానికి మన దగ్గర ఏమున్నాయి, ఇమిటేట్ చేయడానికి మన దగ్గర ఏమున్నాయి అని చూసుకుంటే అప్పుడు పిల్లలు క్షేమంగా
పెంచగలం. అందుకని ప్రవర్తన అనేది చాలా ఇంపార్టెంట్. మన పిల్లవాడు వాడితో వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నాడు, అది ఇంకా ఇంపార్టెంట్. ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, పలకరించరు కొందరు పిల్లలు, వెంటనే పారిపోయి దాక్కుంటారు. కొందరికి భయం, ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడరు, భయం. అలాంటివన్నీ మెల్లిమెల్లిగా పోగొట్టి వాళ్ళకి వాళ్ళు చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టుగా తీర్చిదిద్దాలి. వాళ్ళ పనులు ఇంకోటి చేసి పెట్టడం, పిల్లల్ని ఎత్తుకోవడం, ముద్దు పెట్టుకోవడం, అంటే ముద్దుగా ఉండడానికి ఇంకెప్పుడు ఎత్తుకు తిప్పేవాళ్ళు ఉంటారు కొందరు. అలా చేయకూడదు. ఏదో కొంత సంవత్సరం వరకు ఎత్తుకోవడం, ఆ తర్వాత నుంచి వాడు నడిచి వెళ్ళేటట్టుగా ట్రైనింగ్ ఇవ్వాలి. సొంతంగా బట్టలు వేసుకునేటట్టు ట్రైనింగ్ ఇవ్వాలి. సొంతంగా పుస్తకాలు సర్దుకోవాలి, సంచిలో సాక్స్ వేసుకోవాలి, షూ వేసుకోవాలి. ఇవన్నీ కూడా మాస్టర్ ఇచ్చిన బుక్లో. అవన్నీ ఎందుకంటే ముందర వాడితో వాడు ఎలా ప్రవర్తించాలి, ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాలి నువ్వు చెప్తూ. ముఖ్యంగా పిల్లల్ని నిద్రపుచ్చేటప్పుడు మంచి పాటలు పాడమన్నారు, భయపెట్టే కథలు అలాంటివి చెప్పకూడదు. దాంట్లో ఏం చెప్పారంటే, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఇవి చెప్పించమన్నారు రాత్రి పడుకునేమో. అలాగే నా అజ్ఞాత గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురుదేవులకి నమస్కారం, నాకు ఈ జన్మలో నాకు సరైన విద్యని ప్రసాదించి నన్ను ఉద్ధరించండి అని నమస్కరించి పడుకోమన్నారు. ఇవి చెయ్యాలి రోజు. ఎప్పుడైతే నేను మాస్టర్ పుస్తకం చదివాను అప్పటి నుంచి మా మనవాడికి రోజు చెప్పిస్తున్నాను, ఇలా చేస్తాడు పాపం. అంటే మనం చెప్పకపోవడమే మన తప్ప వాళ్ళదేం లేదు, వాళ్ళు చెప్పినవి చేస్తారు. అలాగా రామాయణంలో కూడా క్లియర్గా ఇచ్చారు. పిల్లలు కాదు అసలు, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇదే చెప్పారు అక్కడ కూడా. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇది చెయ్యాలి. చేస్తూ నిత్యం వాళ్ళకి సత్కర్మ ఆచరణ అనేది దాని ఏమంటారు కొంచెం నేర్పాలి. స్నానం చేయంగానే ఉతికిన బట్టలు కట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్ళడం, చేతనైతే ఎగరత్తు వెలిగింపించడం, లేకపోతే నమస్కారం పెట్టించడం, ఏదో మంచి శ్లోకం చెప్పించడం, ఇలాంటివి చేయాలి రోజు. అలాగే ఇంకా కామన్ సెన్స్ అనేది నేర్పాలి. కామన్ సెన్స్ అంటే కామన్ సెన్స్ కొంచెం కష్టం, ఇదే మిస్సింగ్ అంటారు మాస్టర్. కామన్ సెన్సే మిస్సింగ్, మిగతా అన్నీ ఉంటాయట. అంటే అప్పుడు ఇంకో కరెక్ట్గా చెప్పాలంటే ఆ సమయానికి ఏం చేయాలో చెయ్యాలి, అంతే తప్ప ఆ సమయానికి ఏం చేయాలో చేయకుండా మానేసి వేరేవి చేయటం అలాంటివి చేయకూడదు. చిన్నపిల్లలకి ప్రస్తుతం వాళ్ళకి కావాల్సింది ఏంటంటే టైంకి స్కూల్కి వెళ్ళటం, టైంకి ఇంటికి రావడం, అలాగే ఆచరణాత్మకమైనవి చెప్పాలి. ఇంకా కొంచెం ఏజ్ వచ్చేసరికి, అంటే కొంచెం చిన్నపిల్లలప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి రంగులు చెప్పాలి, అలాగే శబ్దం అంటే మంచి పాటలు అవి చెప్పాలి. అంతే తప్ప మొట్టమొదటి స్కూల్లో వేసేయకూడదు, 7 ఏళ్ళ లోపల అన్నీ చెప్పేసేయకూడదు. చక్కటి పాటలు చెప్పాలి, రంగురంగుల బొమ్మలు ఇవ్వకూడదు ఆడుకోవటానికి, వాళ్ళ చేత చేయించాలి. చేయిస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఆలోచించి తయారు చేసే శక్తి ఇలాంటివన్నీ వస్తాయి. ఇవి వచ్చిన తర్వాత కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత అతి ముఖ్యమైనవి చెప్తున్నారు ఇప్పుడు మాస్టర్. ఈ ముఖ్యమైనవి 2 తెలుసుకుంటే నాకు ఇచ్చిన టైం కూడా సరిపోతుంది. దాంట్లో ఏంటంటే ఈథరిక్ బాడీ గురించి తెలుసుకోమన్నారు. ఈథరిక్ బాడీ అంటే ఏంటంటే మనకు ఈ ప్రాణం మనలో అందరిలో పనిచేస్తుంది. ఆ ప్రాణం అంతా కూడా ఇలాగ ఒక ఎలక్ట్రిక్ వైర్స్ ఎలాగ ఉన్నాయో అలాంటి వైర్స్ లాంటి ఒక శరీరం ఉంది. దాంట్లోంచి అంత ప్రవహిస్తుంటుంది అనమాట ఇలాగ ప్రాణం. ఆ ప్రాణం ప్రవహించే బాడీ ఏదైతే ఉందో అది ఈథరిక్ బాడీ అంటాం ఇంగ్లీష్లో, ప్రాణమయ శరీరం. దాని గురించి చెప్పాలి. దాంట్లో ఏముంటాయంటే మూలాధారం, స్వాధిష్టానం, ఇలా ఆజ్ఞ వరకు, తర్వాత సహస్రారం, వాటిల్లో శక్తులు ఉంటాయి, దాంట్లో ప్రజ్ఞలు ఉంటాయి, వాటికి ఒక బీజాక్షరాలు ఉంటాయి, లం వం రం యం లం షం, ఇలాగ ఇవన్నీ. వీటిలన్నిటి గురించి చెప్పాలి. ఇవన్నీ చెప్పాలంటే మాస్టర్ మోతుగూడెం క్లాసుల్లో చెప్పారు. ఆ బుక్ మనకు పబ్లిష్ అయ్యి ఉంది కూడా, శరీర నిర్మాణ శాస్త్రం. అది చెప్పమన్నారు క్లియర్గా. ఇది చెప్తే ఏమవుతుందంటే జీవి తను ఎలాగ ఎక్స్ప్రెస్ చేసుకోవాలో తెలుస్తుంది. అప్పటి వరకు వాడికి తెలియదు. అంటే
ఒక మన పిల్లవాడు ఒక జీవి అని మనం అనుకుంటున్నాం కదా, ఇప్పుడు పిల్లవాడికి తెలుస్తుంది నేను ఈ శరీరం కాదు. ఇప్పటివరకు మనం ఆ శరీరం కాదని నోటితో చెప్పడమే తప్ప దేహాత్మ బుద్ధి ఉండకూడదు. నువ్వు దేహాత్మ బుద్ధి ఉండకూడదు, మరి ఏముండాలి? నువ్వు చెప్పకూడదు, వాడికి తెలియాలంటే ఈథరిక్ బాడీ గురించి చెప్పాలి. ఈథరిక్ బాడీ గురించి చెప్తే ఓహో ఈ శరీరం కాదు, దీని లోపల ఇంకోటి ఉందన్నమాట. ఎలా తెలుస్తుంది? అది వెలుగే తెలుస్తుంది, కంగారు పడక్కలేదు. దాంట్లో ఉన్న విషయాలు వాడికి అర్థమయ్యేటట్టు మనం చెప్తూ ఉంటే ఎవరికైనా సరే, ఇప్పుడు ఇంత పెద్ద అయినా మనకు ఈథరిక్ బాడీ గురించి తెలియకపోవచ్చు. కాబట్టి ఆ విషయంలో మనం కూడా చిన్నపిల్లలమే, అది తెలియాలి. తెలియడం వల్ల ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇండ్వెల్లర్ తెలుస్తుంది. రెండోది ఏంటంటే ఈ తయారైన మనస్సు ఏదైతే ఉందో దాన్ని మనం ఆత్మతోటి అనుసంధానం చేసే రెండో కార్యక్రమం చేస్తుంటే అది గురువు ఆ కనెక్షన్ ఇస్తాడు. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనలో ఒక వెలుగు వస్తుంది. ఇప్పుడు ధ్యానం చేసుకుంటున్నారు అనుకోండి, ఒక వెలుగు అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ వెలుగు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆ జీవికి వచ్చిన పర్పస్ ఫుల్ఫిల్ అయినట్టే. ఆ వెలుగు ఇంకా 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 పెరుగుతుంది. ఆ వెలుగు వెళ్ళి పరమాత్మతో ఐక్యం అవుతుంది. సో ఈ 3 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ ఈథరిక్ బాడీ తెలుసుకోవాలి. రెండో స్టెప్లో మనం వెలుగు వచ్చేటట్టుగా మనస్సుని ఆత్మతో లీనం చెయ్యాలి. ఎలా లీనం అవుతుంది? భగవద్గీతలో మాస్టర్ ఇచ్చారు. శంకరామంలో అసలు శంకరామం ఒకటి చదువుకుంటే లైఫ్ అంతా మారిపోతుంది. హృదయసే అర్జున తిష్టత ఇస్తూ మనస్సుని హృదయంలో తీసుకువెళ్ళు, శ్వాసని గమనిస్తూ మెల్లిగా హృదయంలోకి మనసును తీసుకెళ్ళు. ఎప్పుడైతే మనస్సు హృదయంలో లీనమైపోయిందో ఒక వెలుగుతుంది. అంతే, చెప్పకుండా ఉన్నది ఏం లేదు దీంట్లో. మాస్టర్ అని చెప్పేశారు. మాస్టర్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తాను మాస్టర్, ఈ ఎడ్యుకేషన్ మీద ఒక సెమినార్ పెడితే ఆ సెమినార్లో ఈథరిక్ బాడీ గురించి, అలాగే ఈ మనస్సుని ఆత్మతో లీనం చేయటం అనే నెక్స్ట్ స్పిరిచువల్ సైకాలజీ ఇచ్చారు మాస్టర్. ఈ స్పిరిచువల్ సైకాలజీలో ఏమి ఇచ్చారంటే ఈ శరీరాన్ని నువ్వు ఎంత బాగా ఉపయోగించుకోవచ్చు, ఈ శరీరంలో ఏవేవి ఉన్నాయి, వీటిని ఎలా ఉపయోగించాలి, ఉన్నాయని తెలిస్తే లాభం ఏంటి? ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటంటే ఈ శరీరాన్ని తయారు చేయటం ఏదైతే ఉందో. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏం చెప్పారంటే తయారైన దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఉపయోగించుకొని నువ్వు తయారవడమే కాకుండా జాతిని తయారు చేయటం, జాతి ద్వారా జాతీయం తర్వాత విశ్వ జాతి అంతా ఒకటే. అసలు మానవులందరూ ఒకటే, మానవులందరూ ఒకటే అని స్లోగన్స్ ఇవ్వటం కాదు, అలాంటి ప్రాక్టికల్స్ ఇవ్వాలంటే ఈ మాస్టర్ ఇచ్చినవి ఆ పుస్తకాలు మాస్టర్ చాలా క్లియర్గా ఇచ్చారు అక్కడ. అందుకని ఆ పుస్తకాలు కూడా చెప్పి సైన్స్ ఆఫ్ మ్యాన్ ఒకటి చెప్పాలి. మాస్టర్ బుక్ ఇచ్చేసారు ఆల్రెడీ. తర్వాత ఈథరిక్ బాడీ, శరీర నిర్మాణ శాస్త్రం మోతుగూడెం క్లాసుల్లో చెప్పిన దాంట్లో బాగా ఇచ్చారు. నెక్స్ట్ స్పిరిచువల్ సైకాలజీ, అలాగే నో దై సెల్ఫ్. ఈ పుస్తకాలన్నీ చెప్తూ ఒక సెమినార్ మాస్టర్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, వారిని శ్రీచరణాలకు నమస్కరించి. అలాంటిది ఉంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. అలాగే ఇంకా ముఖ్యమైన కూడా చెప్పారు. దాంట్లో ఏంటంటే సోషియో ఎకనామిక్ ట్రయాంగిల్ ఒకటిను, సింబయాసిస్ అని ఒకటి. సింబయాసిస్ అంటే ఏం లేదు, మనం బతుకుతున్నాం కదా, మనతో పాటు జంతువులు ఉన్నాయి, ఇంకా చెట్లు ఉన్నాయి, ఇంకా ఖనిజాలు ఉన్నాయి. ఖనిజాలు నీళ్ళ ద్వారా చెట్లలోకి వెళ్తాయి, ఆ చెట్లని జంతువులు తింటాయి, జంతువుల్ని మనుషులు తింటారు. ఇలా ఏమవుతుందంటే ఖనిజాలు ఇలాగా జంతువులు మనుషులు ఒక ట్రయాంగిల్ అలా కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటుంది. దాని గురించి చెప్పాలి పిల్లవాడికి. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచాలి. రెండోది ఈ సోషియో ఎకనామిక్ ట్రయాంగిల్ చాలా ఇంపార్టెంట్. సోషియో ఎకనామిక్ ట్రయాంగిల్లో 3 పాయింట్లు ఉన్నాయి. ఒకటి పని చేయటం, 2 దాని ద్వారా మనకు ఎంతో కొంత రెమ్యూనరేషన్ రావటం అంటే జీతం రావటం ఇలాగా. 3వది రెస్ట్. ఈ 3లో మన ట్రయాంగిల్ ఎక్కడ ఆగుతుంది అనేది ఇంపార్టెంట్. ప్రస్తుతం ఎక్కడ ఆగుతుందంటే కొంచెం వర్క్ చేయడం, ఎక్కువ డబ్బులు తీసుకోవడం, ఎక్కువ రెస్ట్ తీసుకోవడం. తప్పు.
మాస్టర్ ఏమన్నారంటే దిస్ ఈజ్ ద వరస్ట్ ట్రయాంగిల్, మీరేం ఉద్యోగం చేయకండి, మీకు నెల నెల మేము 5,000 ఇస్తాం. ఇప్పుడు అమెరికాలో ఏం చేస్తారంటే అమెరికన్ సిటిజన్ అవ్వాలని చాలామంది పిచ్చోళ్ళు ఉన్నారు మన ఇండియాలో. అక్కడికి వెళ్ళి పిల్లల్ని కంటారు ఇక్కడి నుంచి. ఎందుకంటే ఒకవేళ ఉద్యోగం చేయకపోయిన వాడు ఒక నెలకు $1,000 ఇస్తాడు, చాలు ఏం చేసుకుంటాడు. అంటే మనం ఎంత బానిసత్వంలో బతుకుతున్నామంటే ఏవి చేయకుండా ఆ నోరు తెచ్చుకు పడుకుంటే ఏదో ఒకటి వచ్చి పడుతుంటుంది. నవలటం కూడా కష్టం అనుకోండి, వాడే నవిలి మన నోట్లో మింగించేస్తే సరిపోదు. అలాంటి జాతి ఉండకూడదు. ఒక వివేకానందుడిలో ఉండాలి కదా. వివేకానందుడి ఆదర్శంగా తీసుకుంటాం మనం, తీసుకోం, ఎందుకంటే కష్టపడాలి. వివేకానందని ఆదర్శంగా భయపెట్టకూడదు పిల్లలు అన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్తారు. వాళ్ళ అమ్మగారు చెప్పారు, ఒరే నాన్న ఆ చెట్టు దగ్గరికి వెళ్ళకు, అక్కడ దయ్యం ఉందని. అమ్మో సరే అయితే. మరుసటి రోజు పొద్దున్న చూస్తే ఇంట్లో పిల్లాడు లేడు. అప్పటికి 9 ఏళ్ళు అలా ఉంటాయి అబ్బాయికి. అంత వెతికి నరేన్ అని పిలుస్తున్నారు, ఎక్కడా లేడు. తీరా ఎందుకమ్మా పిలుస్తావు, నేను ఇక్కడ ఉన్నానని ఆ చెట్టు మించి అరుస్తున్నాడు పిల్లాడు. అమ్మ అక్కడ దయ్యం ఉంటుందని చెప్పావు కదా, అక్కడికి ఎందుకు వెళ్ళేవారు అంటే, నువ్వు చెప్పావనే వెళ్ళా నేను. చెప్పావు కూడా వెళ్తావా, మొండివాడివరా నువ్వు. కాదు నువ్వు ఎంత నిజం చెప్పావు చూద్దాం, అసలు దయ్యం ఉందో లేదు చూద్దామని ఎక్కాను. అది దయ్యం లేదు, ఏం లేదు, నాకు దయ్యం కనబడలేదు. పొద్దున్న రాత్రి అంతా వెతుకుతూనే ఉన్నాను, ఏం లేదు. మనం చెప్పామనుకోండి, వాడు దయ్యం అంటే వాడు ఇక్కడే ముడుచు దాక్కుని పారిపోతాడు. వాడికి అంత ధైర్యం ఉంది ఆయనకి. మనకు అలాంటివి చెప్పకూడదు. అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలంటే మాస్టర్ ఇచ్చింది సింపుల్. ఒక తోటకి తీసుకెళ్ళండి, పూలు చూపించండి. ఒకటి 5 రేకుల పూలు ఉంటాయి, ఒకటి 6 రేకులు ఉంటాయి, ఒకటి 3 రేకులు ఉంటాయి. అలాంటివి చూపించి నీకు మనస్సు ఉన్నట్టే ఈ సృష్టికి మనస్సు ఉంటుంది, ఆకాశానికి మనస్సు ఉంటుంది. దానికి తెలుసు ఏమేమి ఎంతెంత ఇవ్వాలో. ఈ టైంకి పూలు పోస్తాయి, ఈ టైంకి కాయలు కాస్తాయి, ఈ టైంకి వర్షాలు వస్తాయి. ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీకుండాలి ఆ కాన్ఫిడెన్స్, వాడికి కాదు. మీకుండి మీరు ఆచరిస్తుంటే అప్పుడు మీరు పిల్లలకి చెప్తే వాడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అది వచ్చేట్టు చేయాలి. ఇంకొకటి ఏం చెప్పారంటే సెల్ఫ్ బాండేజ్. మనకు అభిప్రాయాలు ఉంటాయి, వాడు మంచివాడు కాదు, వీళ్ళు చెడ్డాళ్ళు. వాళ్ళు చూసి అమ్మో ఎలర్జీ అండి. ఎలర్జీ అంటే ఏంటంటే అవన్నీ వదిలేండి, టైం వేస్ట్. ఇవన్నీ పిల్లలకి మనం నేర్పుతాం అనమాట. మంచివాళ్ళు కాదు, వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా సరే ఎప్పుడు రామకృష్ణ అని అంటుంటారు. ఏటో అలాంటి వాళ్ళ దగ్గర వెళ్ళకు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ రకమైన అభిప్రాయాలు ఇచ్చి పిల్లల్ని సెల్ఫ్ కండిషన్స్లో ఉంచకూడదు. సరైన విషయం ఏంటో చెప్పాలి, అంతే తప్ప అబద్ధాలు చెప్పడం, భయపెట్టడం ఇలాంటివి చేయకూడదు. అలాగే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇండ్వెల్లర్ ఇలాంటివి చెప్పుకున్నా చూసారు. ఒక 2 నిమిషాలు క్లోజ్ చేస్తాను. మనం మ్యాన్ మేడ్ యాక్టివిటీస్ చూపించకుండా నేచర్లో ఉన్న యాక్టివిటీస్ చూపించాలి. నేచర్లో ఉన్న యాక్టివిటీస్ ఏంటి? గ్రహాలు ఉన్నాయి, 27 నక్షత్రాలు ఉన్నాయి. ఆకాశంలో చూపించామనుకోండి 3 నక్షత్రాలు ఉంటాయి, చంద్రుడు ఉంటాడు. అలాగే 7 రోజులు ఉంటాయి, 12 నెలలు ఉంటాయి. ఇలాంటివి చెప్పాలి. ఈ కాస్మిక్ సైన్స్ ఎందుకు చెప్పాలి అంటే వాడికి ఇవి అనాదిగా ఎప్పుడూ ఉన్నాయి, ఏ దేశంలో అయినా ఇలా ఉన్నాయి, ఎప్పుడూ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడూ ఉండే సత్యాలు కొన్ని ఉంటాయన్నమాట అనే విషయం తెలియాలి. అంతే తప్ప ఒక మెషిన్ని చూపించామనుకోండి, ఇది మనం తయారు చేసింది ఈ మైకు కదా, ఇలా కాకుండా కంప్యూటర్ చూపించడం, కంప్యూటర్ గేమ్లు ఆడించడం ఇది చేయొద్దని చెప్పారు. ఇది అయిన తర్వాత 17 ఆ సంవత్సరాలు వచ్చేటప్పటికి ధ్యానం నేర్పమన్నారు. ధ్యానం ఎందుకు నేర్పాలంటే ఎవరైతే తురియ స్థితికి వెళ్తారో, తురియ స్థితికి వెళ్ళిన వాడికి దేన్నైనా సరే ఎలాగ ఉపయోగించుకోవాలో తెలుస్తుంది. సెంటెన్స్ కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కాకపోతే ఓ బుక్ చదివాం అనుకోండి, దాంట్లో చెప్పిన విషయం మనకు అర్థమయ్యి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలంటే మనం ఏ స్టేజ్లో ఉండి చదువుకోవాలి అంటే తురియ స్థితిలో ఉండాలి. జాగ్రత్త ఉండకూడదు, స్వప్నం ఉండకూడదు, సుషుప్తి ఉండకూడదు కాదు, ఇవన్నీ కలిసి ఉంటాయి దాంట్లో. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు దాటి తురియ స్థితిలో మనం ఇలా ఉంటూ ఉండొచ్చు, ఇలా మాట్లాడచ్చు, అన్నీ చేయొచ్చు.
అలా ఉండితే ఏమవుతుందంటే ఏదైనా సరే దాన్ని ఎలాగ సరిగ్గా వినియోగించుకోవచ్చు తెలుస్తుంది. ఆ వినియోగం తెలుసుకోవడం అనేది పిల్లాడికి నేర్పాలంటే మనకు రావాలి. అంటే కాబట్టి ముందర స్టూడెంట్ ఎవడిక్కడ, పేరెంట్స్ మనమే నేర్చుకోవాలి ముందర. అందుకని మనం స్టూడెంట్స్గా అయ్యి మాస్టర్ దగ్గర అడిగి ఇవన్నీ నేర్చుకోవాలి. అందుకని వారిని నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఒక సెమినార్ పెట్టించండి ప్లీజ్ అంటున్నాను. 4 minutes. అందుకని ఈ విద్య అనేది దీనికి ఎవరు అర్హులంటే అందరూ అర్హులే. ఒక మనిషి శరీరం వస్తే చాలు. దీనికి జాతి మత కుల భేదాలు ఇలాంటి వీళ్ళకే నేర్పాలి వాళ్ళకి నేర్పడం కాదు. నీ దగ్గరికి ఎవరు వచ్చి అడిగితే వాళ్ళకి నేర్పాలి మళ్ళీ, అదొక కండిషన్. ఇవన్నీ తెలుసుకుంటూ మనకు మాస్టర్ ఇచ్చిన ఒక మాట చెప్పేసి ఆపేస్తాను. ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి? ఇప్పుడు ఎడ్యుకేషన్ ఏదో రకరకాల డంపింగ్ లేదా మెమరీ టెస్ట్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా. మరి ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలంటే అది కూడా మాస్టర్ ప్రాక్టికల్గా చేసి చూపించారు. అది ఫస్ట్ ఏంటంటే యూటిలిటీ టు ది సొసైటీ. మనకు సమాజానికి ఎలాంటి పనికి వస్తాయి అలాంటి ఏమైనా విషయం మన దగ్గర ఉందా లేదా, సమాజానికి పనికొచ్చే ఏమైనా చేస్తాం లేదా మన దగ్గర ఉన్న విద్యతోటి, అలాంటిది నేర్పాలి. కాబట్టి ప్రతి వ్యక్తి సమాజానికి ఉపయోగపడేది నేర్చుకు తీరాలి. అది యూటిలిటీ టు ది సర్వీస్, ఫ్యూచర్ ఎడ్యుకేషన్. రెండోది సర్వీస్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ రెమ్యూనరేషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రెమ్యూనరేషన్. ఎంత వస్తుంది అని కాదు, సర్వీస్ చేయటం ముఖ్యం తప్ప ఎంత జీతం వస్తుంది కాదు. అలాంటి చేస్తాం. ఒకసారి అరవిందులు చెప్తారు, నువ్వు ఏదన్నా చెయ్యి 10,000 ఇస్తాం అనండి చూద్దాం. ఏదన్నా చెయ్యి అంటే నువ్వు పాచి పని చేసినా 10,000 ఇస్తాడు. మేనేజర్ పోస్ట్లో కూర్చున్నా 10,000 ఇస్తాడు. నువ్వేం చేస్తావు? అందరూ చీపురు పట్టు దుడిచి 10,000 తీసుకుంటారు, తీసుకోలేరు కదా. కాకపోతే ఇక్కడ వితౌట్ ఎక్స్పెక్టింగ్ రెమ్యూనరేషన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రెమ్యూనరేషన్ వర్క్ చేయడం నేర్చుకో. మాస్టర్ అదేగా నేర్పుతున్నారు అందరికీ సర్వీస్. దాంట్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెమ్యూనరేషన్, ఎవరు చేయట్లేదు, కానీ పనులు జరిగిపోతున్నాయి. అది చెప్తూ లాస్ట్ సెంటెన్స్ ఏమనుకో, ఎప్పుడైతే ఈ యోగం బాగా వృద్ధిలోకి వస్తుందో అప్పుడు ధనంతో సంబంధం ఉండదు అని చెప్పారు మాస్టర్ సివి గారు. ధనంతో ఏ రకమైన సంబంధం లేదు, డబ్బు గురించి ఆలోచించక్కర్లేదు. అది ఎలా రావాలో ఏంటి రావాలో అవన్నీ అవే వచ్చేస్తాయి. కాబట్టి అలాంటివన్నీ రావడానికి మాస్టర్ ఆన్ ఎడ్యుకేషన్ అనే బుక్లో ఎన్ని ఇచ్చారంటే మొత్తం బుక్లో ప్రతి వర్డ్ ప్రతి సెంటెన్స్ బ్రహ్మ విద్య. ఆ చదవాలంటే అసలు ఇంత తక్కువ టైంలో చదవడం కష్టం, ఇంత తక్కువ టైంలో మీ ముందు ఉంచడం కష్టం. ఒక చిరు ప్రయత్నం చేశాను, లోపాలు చాలా ఉండి ఉండొచ్చు, నన్ను దయతో క్షమించండి. ఈ అవకాశం ఇచ్చినందుకు మాస్టర్ శ్రీచరణాలకి నమస్కరిస్తూ స్వస్తి.